Step into Value Zone. Value Zone. Hypermart. Patancheru. ఈడీ కేసులు ఎక్కడ దాకా వచ్చింది? అట్లనే ఉంది అది అంతే ఇక సేమ్ స్టేటస్ కోలాగా స్టేటస్ కోలక అట్లనే ఉంది. ఏం దొరకాయి కదా మేడం, ఏమున్నాయి అన్న మరి దొరకపోతే క్లోజ్ చేస్తారు కదా, చేస్తారేమో అన్ని. మళ్ళీ ఏమైనా పిలిచారా తర్వాత? మరి లేదు, మళ్ళీ ఇప్పుడు అవి ఒకటే కదా పెండింగ్ ఉందండి. అవునండి, మిగతా క్రిమినల్ కేసులు ఉన్నాయిగా, వెపన్స్ కేసు, అది వెపన్స్ అమ్మవారి గుడికి వెళ్తే మా గన్ మర్చిపోయిన ఏమైందండి, అది అడుగుదాను ఇందాక మర్చిపోయాను. ఏం లేదు. ఏమైంది అసలు అది గన్ ఇప్పుడు మీ స్టూడియోకి ఫస్ట్ టైం వచ్చినప్పుడు కూడా గన్ మ్యాన్లు ఉన్నారు, ఎప్పటి నుంచో ఉన్నారు, నాకు 11 ఏళ్ల నుంచి ఉన్నారు. అవునవును, అన్ని లైసెన్స్ విత్ ప్రాపర్ పర్మిషన్. లాస్ట్ టైం వచ్చినప్పుడు ఉన్నారు, ఇప్పుడు కూడా ఉన్నారు. లోకల్ పోలీస్ స్టేషన్ లో నేను పర్మిషన్స్ కూడా పెట్టిన. వెపన్స్ కి లైసెన్స్ లేదని ఫస్ట్ కేసు పెట్టినారు కావాలని. నేను అన్ని ప్రొడ్యూస్ చేసినాక ఉన్నాయి కదా, అన్ని ప్రొడ్యూస్ చేసినాక గుళ్ళోకి వెళ్ళినారని. గుళ్ళోకి వెళ్ళలే నేను వెళ్ళా, వాళ్ళు ఎందుకు వస్తారు గుళ్ళోకి వెళ్ళడం తప్పు లీగల్గా. ఇప్పుడు మార్చి అది పెట్టినారు. నేను చెప్పా సీసీటీవీ ఫుటేజ్ చూపాను మరి అంటే లేదు. మరి లక్షల మంది గుడికి వచ్చేదారా మీరు సీసీటీవీ ఫుటేజ్ లేదంటే కావాల్సుకొని నేను గజ్వేల్ వేసి వచ్చినాక ఆ శివాజీ స్టాచ్యూలో అక్కడ పెట్టారు కేసు. వాళ్ళకి ఈగో సాటిస్ఫై కాక మళ్ళీ కావాల్సుకొని పెట్టారు. అక్కడ ఏమైంది? కేసు నడుస్తుంది. అక్కడ ఎందుకు అడ్డుకున్నారు మిమ్మల్ని? ఆడ తెలుసు కదండి, శివాజీ స్టాచ్యూ మీద హ్యూమిలేట్ అయితే మన హిందువులపై దాడి జరిగితే కొట్టడం జరిగింది. గజ్వేల్ ఒక అబ్బాయి సందీప్ అని పరామర్శ నుంచి వెళ్తే నేను వస్తున్నా అంటే ఆటోమేటిక్ వస్తారు కదా, వచ్చారు, చాలా మంది వచ్చారని చెప్పి నా మీద కేసు పెట్టారు. నేను కొన్ని స్పీచెస్ అంటే పర్మిషన్ లేకుండా వచ్చారా? పర్మిషన్ నేను ఒక్కని పోతే పర్మిషన్ ఏమన్నా, చాలా మంది వచ్చారంట. ఎవరెవరు వచ్చారు. ఇప్పుడు మీ జూబ్లీహిల్స్ మీ స్టూడియో దగ్గరకు వస్తే ఎక్కడి నుంచో నన్ను కలవనీకి వస్తే నేనేం చేస్తాను? సోషల్ మీడియాలో నేను వస్తున్నా అంటే తెలిసిపోద్ది కదా. 10,000 మంది వచ్చారు. సో అలా అయ్యి ఆ కేసు నడుస్తుంది, తర్వాత టెంపుల్ కూడా నడుస్తున్నాయి. ఇప్పుడు ఓన్లీ ఈ రెండే ఉన్నాయి అండి, ఇంకా కేసెస్ క్రిమినల్ కేసులు ఇవి అవే ఉన్నాయి. మరి ఫుటేజ్ లేకపోయినా ఎవరో ఒకళ్ళు సెల్ లో తీసే ఉంటారు కదా. ఉన్నాయి మేడం, ఉన్నాయి. క్వాష్ అయిపోతుంది ఆ కేసు. నేను ఎవరైతే అయ్యో మీద ఉందో నేను కేసు పెట్టవచ్చు. వాళ్ళ తప్పు కాదు, మీదకెళ్ళి ఇన్స్ట్రక్షన్స్ వచ్చి వాళ్ళని నేను ఇప్పుడు కేసు పెడితే వాళ్ళు సస్పెండ్ అవుతారు. అసలు అంత టోటల్ ఫేక్ కేసే కదా. కానీ మీద ఇన్స్ట్రక్షన్ ఫాలో అయ్యి ఆయన చేసిన దానికి మనం కూడా ఎందుకు, వాళ్ళ పరువు పోద్ది, రోడ్డు మీదకి వస్తారు ఫ్యామిలీ, ఎందుకని నేను ఊరుకున్నాను. లేకపోతే మామూలు గడిపిస్తూనే కాదు, నేనేం భయపడటోని కాదు కేసులకి. కానీ ఎలక్షన్స్ లో కంటెస్ట్ చేయాలంటే క్లీన్ చిట్ దానికి అవసరం లేదు, ఈ కేసులకి దానికి ఏం సంబంధం. కన్విక్షన్ అయితే భయం, క్వాష్ అయిపోతుంది మేడం. ఎప్పుడైతే ధర్మం గురించి మనం మాట్లాడడం స్టార్ట్ చేసామో, ప్రజల గురించి ఎప్పుడైతే పోరాటం స్టార్ట్ చేసామో అప్పుడే ప్రిపేర్ అయితేనే చేయాలి. కేసులు, దాడులు ఇవన్నీ ప్రిపేర్ అయితేనే చేయగలగాలి. ఎన్ని ఉంటాయి కేసులు మొత్తంగా ప్రవీణ్ గారి మీద గతంలో కానీ ఇప్పుడు కానీ? 20 కేసులు పోయినాయి. అన్ని పోయినాయి. ఈ 2 కేసులు, ఈ 2 కేసులు 25 కేసులు. ఏం చేశారు అంతగానో? ఏం చేయలేదు, మంచి చేస్తేనే కేసులు. స్కాములు చేస్తే కేసులు ఉండవు, స్కాములు చేస్తుండవు. మనం మంచి చేయాలనుకుంటేనే ఇబ్బంది. ఎందుకంటే ఒక మంచి చేసి ఒక 4 ప్రవీణ్ అన్న అని 10 మంది మనం మెచ్చుకున్నాగానే అక్కడెక్కడో నాకు సంబంధం లేదు కాలిద్ది సొసైటీలో. ఇవాళ నాకు వాడి మొహం నేను చూడలే, వాడు నా మొహం చూడలే, వాడి బిజినెస్ ఫీల్డ్ వేరే, నా ఫీల్డ్ వేరే. వాడు సాఫ్ట్వేర్ అనుకోండి ఎగ్జాంపుల్, నేను పొలిటికల్గా ఉన్నా, క్యాసినోలో ఉన్నా అనుకుందాం, నాకు ఆడికి సంబంధమే ఉండదు. కానీ ఆడికి ఎంత జెలస్ ఉంటుంది, ఉక్రోషం ఉంటుంది. ఉంటారు కొందరు అట్లా జనాలు ఉన్నారు 10%. వాళ్ళందరికీ తిప్పి కొడతాం కదా మేడం. నా ఈడీ కేసు అయినప్పుడు కానీ కేసులు అయినప్పుడు హ్యాపీ చేయని వాళ్ళు చాలా మంది అయిపోయింది ఇటు పని అవుట్ అని చెప్పి. అసలు ఈడీ కేసులు ఎదుర్కొంటూ మీడియాతో మాట్లాడిన మాకు తెలిసి చాలా తక్కువ మంది మాట్లాడతారు. అట్లా మాట్లాడరు మీరే. డైరెక్ట్ వచ్చేసారు, ఏం జరిగిందో చెప్పారు, మాట్లాడారు, ఇంటి దగ్గర మాట్లాడారు, ప్లస్ ఈడీ ఆఫీస్ దగ్గర కూడా మాట్లాడారు. వేరే వాళ్ళు అయితే ఏముంది, ఎంకకెళ్ళి తాళం వేసుకొని కనిపించరు. మేము అదే అనుకున్నాం ఇప్పుడు అందరూ మీడియా వాళ్ళందరూ ఈడీ కేసులు ఎదుర్కొంటూ కూడా మీడియా ముందుకు వచ్చాడు ఈయన అనేసి. అప్పటి ఫస్ట్ టైం మీడియా ఒక్కసారి అప్పుడెప్పుడో ఇంటర్వ్యూ ఇచ్చా గుడివాడ సబ్జెక్టులు రాలేదు. మీడియా అప్పటి వరకు తెలియదు. మీరు ఇంత డేంజర్ కావాలని తెలియదు. మేము చాలా మంచోళ్ళం అండి, మీరు అర్థం చేసుకోవడంలో ఉంటుంది అంటున్నా. అమ్మా ఏం ప్రశ్నలు, ఇట్లా 20 మంది వచ్చేసి AK-47 లెక్క, ఎన్టీవీ, TV9, మీరు వీటన్నిటి వల్లే కదా ఇవాళ ప్రవీణ్ గారు ఎక్కడో ఉన్నారు. థ్యాంక్ యూ మీడియా. మరి లేకపోతే ప్రవీణ్ గారు ఎవరికి తెలుస్తుంది అసలు? తెలియదు. సరే, అది నెగిటివ్ చూపించారు, మళ్ళీ నేను చెప్పిన పాజిటివ్ చూపించారు కాబట్టి ఎప్పుడైనా నాకు మీడియాపై అభిమానం చూపిస్తాం అంతే.
అంటే నా గురించి తెలియని వాళ్ళు మీరు ఇప్పుడు ఫస్ట్ టైం చూసినప్పుడు రౌడీ గుండా అనుకుంటారు. అవును, అదే అనుకున్నాం బయట. తర్వాత మీరు ఒక 2-3 టైమ్స్ మనం ఇంటర్వ్యూస్ కానీ కలిసినప్పుడు మీకు నా ఫామ్ హౌస్ కూడా వచ్చారు. అవును, మీకు నా నేచర్ ఏందో మీకు అర్థమైపోతుంది. హెల్పింగ్ నేచర్ అనేది బాగున్న వ్యక్తి అండి మీరు. అది నేను ప్రత్యక్షంగా చూశాను సో కాబట్టి. మీడియా వాళ్ళు కూడా ఇష్టపడతారు. ఒకరిద్దరు ఛానల్ వాళ్ళకి నా మీద ఇంకా అతి ప్రేమ ఉండి ఏది రాగా నెగిటివ్ చూపిస్తారు. అవసరం లేదు, వాళ్ళని పట్టించుకోవాలి. వాళ్ళు కూడా ఉండాలి, వాళ్ళు ఉంటేనే ఇంకా ఎలివేట్ అవుతా ఉంటాం. లేదంటే ఎక్కడ తప్పు జరుగుతుందో చూసుకొని సరి చేసుకోవడానికి. ఒకవేళ నిజమైతే 2 ఛానళ్ళు టాప్ ఛానల్ నా మీద ఎంత ఉంటుంది వాళ్ళకి. అరే ఎందుకో రీజన్ అయితే తెలియదు. పర్వాలేదు, అందరు ఇష్టపడాలని లేదు కదా. అంతే అంతే, అందరూ ఇష్టపడరు కదా. అంతే కదా, వ్యతిరేకం కూడా ఉంటారుగా కొందరు. కానీ అండి ఏం కాదు. మళ్ళీ ఆ ఛానల్ రిపోర్టర్స్ అందరు నన్ను ఇష్టపడతారు. ఎవడైతే విమర్శ ఇచ్చిండో ఒక రోజు వాడు వచ్చి నా ఇంటి బయట నిలబడాలి, నా అపాయింట్మెంట్ గురించి కలవాలి సార్, నేను అది చేస్తాను. అంతేనా? 100%. అదే జవాబు వాళ్ళకి, ఇంకేం కావాలి? అని తిట్టడం కొట్టడం వేస్ట్ కాదు, అదే ఆన్సర్. రాబోతుంది ఆ రోజు, ఎప్పుడో వస్తుంది. 5 years లోపల వచ్చి 100%. కొట్టడం తిట్టడం అది పెద్ద విషయం కాదు. మనం ద్వేషించినోడు మన దగ్గరకు వచ్చి కూర్చోబెట్టాలి. అట్లా చాలా సంఘటనలు అయినాయి, చాలా మంది వచ్చినారు హెల్పింగ్కి. వాళ్ళ దగ్గర నాకంటే పెద్ద స్థాయి కదా, వాళ్ళు కొంచెం టైం పడుతుంది అంతే. టేక్స్ టైం అంతే. రిజల్ట్ వుడ్ బి ద సేమ్. సూపర్ అండి, మీరు అలాగే ఉన్నారు, ఏం మారలే. అమ్మో ఎందుకు మారుతామండి, బ్లడ్ లో ఉంది. పొలిటికల్ లీడర్ అయిపోయారు కదా, కొంచెం ఏమైనా సాఫ్ట్ అయ్యారేమో అనుకున్నా. సాఫ్టే, నేను ఎక్స్ట్రీమ్ సాఫ్టే. మనం పిన్ చేయొద్దు అంతే. అప్పటి వరకు ఎవరి జోలికి వెళ్ళాం అంతే. ప్రజలందరికీ కూడా కరోనా వస్తుంది, సో జాగ్రత్తగా ఉండండి, మాస్కులు పెట్టుకోండి, శానిటైజర్స్ పెట్టుకోండి. అంటే నన్ను అనొచ్చు, ఇప్పుడు నువ్వు పెట్టుకోలేదని పెట్టుకుంటా నేను కూడా. సో జాగ్రత్తగా ఉండండి. నూతన సంవత్సర శుభాకాంక్షలు మరియు సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు. మీ అందరి ఆశీర్వాదము, సపోర్ట్ ఎప్పుడు ఉండాలి. సుమన్ టీవీ కోఆపరేషన్ ఉండాలి. ఆల్ ది బెస్ట్ సుమన్ టీవీ. థ్యాంక్ యూ. CEO గారికి నమస్కారం. మీకు కూడా ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్.